ఎన్నో అవమానాలను దాటుకొని కష్టపడి చదువుకొని సాధించిన గ్రూప్ 1 ర్యాంకర్లందరికీ కూడా ఈరోజు ఇక అపాయింట్మెంట్ లెటర్ అయితే అందింది. శిల్పకళా వేదిక సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రతి ఒక్కరికి కూడా అంటే 553 స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి అపాయింట్మెంట్ లెటర్ అయితే అందింది. ఆ ఒక తరుణం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కష్టపడింది అంటే వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం అయితే దొరికింది. ఇక్కడ మనం చూసుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా అంటే ఎక్కడ కూడా ఏ ఒక్క పండగ కానీ లేకపోతే ఏ ఫంక్షన్కి కానీ ఎలాంటి లైఫ్ని కూడా ఎంజాయ్ చేయకుండా వాళ్ళ యొక్క లైఫ్ని పర్సనల్ లైఫ్ని అంతా కూడా సాక్రిఫైస్ చేసి కెరియరే అంటే ఒక యూపీఎస్సీ కానీ లేకపోతే గ్రూప్ 1 ఆస్పిరెంట్గా వాళ్ళు ఉండి చాలా వరకు కూడా వాళ్ళకి పడిన కష్టాన్ని అంతటిని కూడా ఈరోజు ఆ ఒక అపాయింట్మెంట్ లెటర్లో చూస్తున్నప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ ఆర్ ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కళల్లో మనం చూస్తూ ఉన్నాము ఎలాంటి ఆనంద బాష్పాలు వస్తున్నాయని. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫ్యామిలీస్తో ఇక్కడ అటెండ్ అయ్యారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఆనందాన్ని పంచుకుంటూ ఉన్నారు. సెలబ్రేషన్గా అయిపోయింది. ఈ ఒక్క బతుకమ్మ కావచ్చు, బోనాలు కావచ్చు, అక్కడెక్కడ కూడా మనం చూడలేనంత ఆనంద బాష్పాలు కానీ అంత ఎగ్జైట్మెంట్ కానీ ఇక్కడ మనం చూస్తున్నాము. ఒక్కసారిగా తల్లిదండ్రులు అందరిలోనూ కళ్ళలోనూ ఆనంద బాష్పాలు అండ్ ఆస్పిరెంట్ చేతుల్లో అందరిలోనూ అపాయింట్మెంట్ లెటర్తో కూడా ఈ యొక్క శిల్పకళా వేదిక అనేది నిండిపోయింది. ఇక్కడ మనతో పాటు గ్రూప్ 1 ర్యాంకర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. కిరణ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాము. చెప్పండి కిరణ్ గారు, ఎలా అనిపిస్తుంది మీకు? ఒక్కసారిగా తెలంగాణ వచ్చిన 11 అండ్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మనకి గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఇలాగా అపాయింట్మెంట్ లెటర్స్ అందింది. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా చాలా ఆనందంగా ఉందండి. జీవితంలో కొన్ని ఘట్టాలు చాలా మధురమైనవి. దాంట్లో ఇట్లాంటి ఘట్టం ఒకటే అని నేను భావిస్తున్నానండి. అంటే మీరు దేనికి ఏ పోస్టింగ్కి మీరు అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్నారు? ఐ బీన్ అలాటెడ్ టు ఆడిట్ సర్వీస్ అండి. సో నాకు కామారెడ్డిలో పోస్టింగ్ వచ్చింది. సో ఓకే, అంటే మీరు అమానాలు దాటుకుంటూ మీరు ఆ ఇన్సల్ట్స్ అన్నింటిని పక్కన పెట్టి స్టడీ వైజ్గా కష్టపడింది ఒక ఎత్తు అయితే దాని తర్వాత ర్యాంక్ కొట్టిన తర్వాత సో మెనీ ఎలిగేషన్స్ త్రూ వెళ్ళిన తర్వాత కూడా మీరు ఇది ఒకటి అపాయింట్మెంట్ లెటర్ చేతికి వచ్చింది. అడుగడుగు కూడా చాలా ఘట్టాలన్నీ ఎదుర్కొన్నారు. అప్పుడు మీకు ఎలా అనిపించింది? ఈ అడ్మినిస్ట్రేషన్లో పిట్ఫాల్స్ ఎప్పుడూ ఉంటాయండి, ఛాలెంజెస్. బట్ ఈ ఛాలెంజెస్ను దాటి ముందుకెళ్ళి ఒక గొప్ప ప్రపంచం వైపు వెళ్ళొచ్చు అన్న ఒక ఆశతోటి ఒక హోప్ తోటి ఉన్నామండి. నేను యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కూడా ప్రిపేర్ అవుతాను. 5 టైమ్స్ మెయిన్స్ రాసాను అండ్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళానండి. యూపీఎస్సీ ప్రిపేర్ అయినప్పుడు మనకు ఒక రెసిలియన్స్ నేర్పిస్తుంది. ఆ రెసిలియన్స్ని తట్టుకొని ఇది నిల్చున్నామండి. ఇక్కడే మా అమ్మగారు కూడా ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మ. మీరేం చేస్తూ ఉంటారు? మేము బీడీలు చేస్తారు. బీడీలు చుట్టుతారా? ఎక్కడండి మీరు? ఎక్కడ అడవిలోకి వెళ్తాము. బీడీలు చుట్టుతూ మీ కొడుకుని ఒక గ్రూప్ 1 సర్వీస్కి అందించారంటే మీ యొక్క పట్టుదలకు కానీ అంతే. ఎక్కడైనా సరే ఆపేద్దాము, నా కొడుకు నా కోసం జాబ్ చేయాలి అనే ఆలోచన రాలేదా? ఆనంద బాష్పాలన్నీ ఒక్కసారిగా వచ్చేస్తున్నాయి. మీ కోరికలన్నింటినీ మీ కొడుకు నెరవేర్చాడు కదా? మాట్లాడలేనమ్మా. ఇక ఎలా అనిపిస్తుంది? బాగా సంతోషం అనిపిస్తుంది. బాగా సంతోషం అనిపిస్తుంది. ఓకే, అంటే మీ హస్బెండ్ ఏం చేస్తారు? హస్బెండ్ ఆర్టీసీ కండక్టర్గా రిటైర్ అయినారండి. ఇక ఒక్కసారిగా ప్రతి ఒక్కరి కళ్ళల్లోనూ ఆనంద బాష్పాలు మాత్రమే వస్తున్నాయి. పెద్ద చిన్న లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇదే నేను అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అవి మాత్రమే వస్తున్నాయి. సో ఈరోజు తరుణం ప్రతి ఒక్క తెలంగాణలో జరుపుకునే బోనాలు కావచ్చు, బతుకమ్మ కావచ్చు, అవన్నిటి యొక్క సెలబ్రేషన్ ఈరోజు ఇక్కడ కళల్లో కనబడుతున్నాయి. మీ అమ్మ నాన్నగారు పడిన కష్టానికి గిఫ్ట్గా ఇది ఇస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా చాలా ఆనందంగా ఉందామండి. యూ కెన్ సీ మై టీయర్స్. సో హ్యాపీనెస్ టీయర్స్. సో ఇట్స్ బీన్ 6 years అండి నేను యూపీఎస్సీలో ప్రిపేర్ అవ్వటి. I left very corporate job and then central government job. So it's feel very emotional. ఓకే, మీకు ఆల్రెడీ ఉన్న జాబ్స్ అన్నిటిని వదిలేసి దీనికోసం కష్టపడ్డారు. కొన్ని వదిలేసినప్పుడు ఫ్యామిలీ చూస్తేనేమో చాలా అలాంటి బ్యాక్గ్రౌండ్ ఫైనాన్షియల్లీ స్టేబుల్గా లేదు. మీరేమో జాబ్స్ వదిలేశారు. ఈ అన్నిటిని ఎలా ఓవర్కమ్ చేశారు? అయితే కొన్ని మనము ఉన్నత ఆశయాలు పెట్టుకున్నప్పుడు చిన్న చిన్న రిస్క్స్ ఉంటాయండి. ఆ రిస్క్ని తట్టుకొని ఏ ఛాలెంజెస్ వచ్చినా నిలబడే ధైర్యం మా అమ్మ మా నాన్న ఇచ్చారు. సో దట్స్ ద రీజన్. అంటే ఒక సక్సెస్ వచ్చిందంటే చాలా సాక్రిఫైసెస్ ఉంటాయి లైఫ్లో. మీ లైఫ్లో ఆ 2 జాబ్స్ అనుకోవచ్చా?
డెఫినెట్లీ అండి, అంటే నా ఒక్క సాక్రిఫైస్ కాదు, ఎంటైర్ ఫ్యామిలీ సాక్రిఫైస్. సో ఇట్ ఈస్ ఫర్ దెమ్. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.